హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ వీడియోలో పెళ్ళి ముందు రోజు అలాగే పెళ్ళి రోజు మధ్యాహ్నం వరకు ఏం చేసామన్నది ఈ వీడియోలో అయితే ఉంటుంది. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. పెళ్ళి ముందు రోజు మార్నింగ్ మా ఇంట్లో హల్దీ ఫంక్షన్ చేసాం కదా, ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో అయితే హల్దీ చేస్తున్నారు. ఇంకా రమ్మని చెప్తే ఇంకా మేమైతే బయలుదేరామన్నమాట. ఇద్దరికి ఆల్మోస్ట్ కామన్ చుట్టాలు ఉన్నారు. సో ఇంకా మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ హల్దీ టైంకి అందరం కలిసేసి అక్కడికైతే వెళ్ళి కాసేపు టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. మేము వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ అయితే అవుతుంది. ఇంకా అలాగా పసుపు రాసేసి వాటర్ పోసేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. సో అదే రోజు ఈవినింగ్ మా ఇంట్లో గంధసాన ఫంక్షన్ అనమాట. అందు గురించే మేము మార్నింగ్ హల్దీ ఫంక్షన్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ గంధసాన ఫంక్షన్ పెట్టుకొని అంటే వెళ్ళడానికి టైం ఉంటుందా లేదా వాళ్ళ ఇంటికి హల్దీ ఫంక్షన్కి అనేసి అనుకున్నాము. ఇంకా మధ్యలో కాస్త టైం దొరికితే వెళ్ళేసి ఒక 20 మినిట్స్ ఉండేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మేము వెళ్ళేసరికి ఆల్రెడీ ఇక్కడ గంధసాన భోజీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ ముందు రోజు సింపుల్గా అన్నము, చారు, వంకాయ శనగల కూర అయితే పెడతారు. సో ప్రతి ఒక్కరు కూడా ఊర్లో పెళ్ళికి ముందు రోజు ఖచ్చితంగా ఈ గంధసాన ఫంక్షన్ అయితే పెడతారు. సో ఈ ఫంక్షన్ కూడా ఊరంతా కూడా చెప్తారనమాట. అంటే కొందరు చెప్తారు, కొందరు చెప్పరు. సో మేము వచ్చేసి ఊరందరికీ చెప్పాము. ఇక్కడ వచ్చేసి అనుష అండ్ అన్నయ్య అయితే వచ్చారండి. ఓన్లీ ఈ పెళ్ళి గురించి లీవ్ పెట్టి మరీ వచ్చారనమాట. చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా వాళ్ళు వచ్చాక ఇంకా డిన్నర్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇంకా అదే రోజు నైట్ ఇంకా చెప్పాను కదా, ఫ్రెండ్స్ చుట్టాలు లేనిదే ఏ పని అవ్వదు అని చెప్పేసి ఇంక ఇక్కడ అందరూ కలిసేసి డెకరేషన్కి అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. కింద మ్యాట్లు అవన్నీ కూడా వేస్తూ ఉన్నారు. సో ముందు రోజు అర్లీ మార్నింగ్ వరకు అదే పని అయ్యిందనమాట వాళ్ళకి. పాపం అసలు నిద్రలు కూడా లేవు. పెళ్ళంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి, చుట్టాలకి, ఫ్రెండ్స్కి ఎవరికి నిద్రలు ఉండవనుకోండి. అంటే అలా నిద్ర లేకుండా పని చేస్తేనే ఏదైనా సక్సెస్ఫుల్గా అవుతుంది కదా. సో ఇంకా అందరు కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి చాలా బాగా హెల్ప్ చేశారండి పెళ్ళికి మాత్రము. ఈ డెకరేషన్ అయితే వారం రోజుల ముందు నుంచి అయితే స్టార్ట్ చేశారు. అంటే వర్షం వస్తే మొత్తం అంతా కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది అన్నట్లుగా వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా వేయించామన్నమాట. ఆ వాటర్ ప్రూఫ్ టెంట్లు ఎక్స్పెన్సివ్ అయినా కూడా అది పెట్టకపోతే వర్షం వస్తే కనుక ఇంత కష్టపడిందంతా కూడా పోతుంది అన్నట్లుగా ఇంకా ముందు జాగ్రత్తగా వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా వేయించారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock 3:30 అనుకుంటా, 4 o'clock అండి. మేము 3కి ఇలా లేచాము. ఇంకా ఫ్రెష్ అయ్యేసి తలస్నానాలు చేసుకొని పెళ్లి రోజు ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ మా వీధి ఏదైతే ఉందో ఈ చివర ఆ చివర 2 చివర్లు ఇలా పూజ అయితే చేస్తారంట. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం అండి తెలుసు. ముందు రోజు నైట్ అత్తమ్మ చెప్పారు, నువ్వు తొందరగా లేచేసి పూజ చేయాలి, పూజ చేస్తావు కాబట్టి నువ్వు స్నానం చేసుకోవాలి, మిగతా వాళ్ళు చేయకపోయినా పర్వాలేదు నీతో వచ్చిన వాళ్ళు అనేసి అయితే అన్నారనమాట. ఇంకా త్వరగా లేచి ఫస్ట్ డ్రెస్ అయితే వేసుకుంటున్నాను. డ్రెస్ వేయకూడదు, ఇలాంటి పూజలకి చీరలే కట్టుకోవాలి అనేసి అంటే మళ్ళీ త్వరగా చీర కట్టేసాను అనమాట. అంటే నా అంతటా నేనైతే కట్టుకోలేను. ఇంకా మా అక్క వాళ్ళైతే కట్టారు. ఇంకా వీధి 2 చివర్ల పూజ అయిపోయాక ఇక్కడ పొయ్యి పూజ అయితే చేస్తారనమాట. ఇక్కడ పొయ్యి పూజ అయిన తర్వాతే వంటలు అయితే స్టార్ట్ చేస్తారు. ఏ పూజ అయినా చేసేయగలను, కానీ ఈ పొయ్యి పూజ అంటే కాస్త టెన్షన్ వేసేస్తుంది నాకు. ఎందుకంటే ఏవైనా వంటలు అటు ఇటు అయినా సరే ఇంకా అంటే పూజ చేసింది నేను కాబట్టి కొంచెం అదొక సెంటిమెంట్ అనమాట నాకు. ఇంక ఇక్కడ వచ్చేసి దీపం పెట్టేసి ప్రసాదం పెట్టేసి కొబ్బరికాయ అయితే కొడుతూ ఉన్నాను. ఇంకా అక్కడ వంటలు అయితే స్టార్ట్ చేసేసారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు క్లియర్గా నేను డెకరేషన్ అయితే ఏ వీడియోలో కూడా చూపించలేదు కదా, ఎందుకంటే బయటకు వచ్చి వీడియో చేసేంత టైం కూడా నాకు దొరకలేదనమాట. ఇక్కడ ఆ పూజ అయ్యాక ఇంకా లోపల అమ్మవారి గుడికి వెళ్ళడానికి అయితే రెడీ చెయ్యాలి. కాకపోతే ఒక 10 minutes ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చేసాను అనమాట, ఈ డెకరేషన్ అంతా మీకు చూపించడానికి అని చెప్పేసి. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. అంటే ఫంక్షన్ హాల్లో డెకరేషన్ అయితే కామన్, మేము వచ్చేసి ఇంటి దగ్గర పెళ్లి చేస్తున్నాము. ఇంకా ఇంటి దగ్గర పెళ్లి చేసిన వాళ్ళు ఏంటంటే నార్మల్గా డెకరేషన్ అయితే చేస్తారు. ఇంకా మేమైతే ఇదే లాస్ట్ పెళ్ళి కదా అన్నట్లుగా ఇంకా బాగా చేద్దాము అని చెప్పేసి మొత్తం మా వీధి నుంచి వెనక వీధి అంతా కూడా క్లీన్ చేయించారనమాట. ఓన్లీ మా వీధిలోనే రిసెప్షన్ అలాగే పెళ్ళి అంటే అస్సలు సరిపోదు, చిన్న సందు కాబట్టి. ఇంకా పక్క వీధిలో సైట్లు ఖాళీ ఉంటే అదంతా కూడా క్లీన్ చేయించేసి రిసెప్షన్కి అలాగే వంటలకైతే ఇక్కడ రెడీ చేశారనమాట. ఇదిగోండి, ఇంత పెద్ద ప్లేస్ ఉండటం వల్ల మాకు కొంచెం కలిసి వచ్చింది. అంటే ఇంటి ఎదురుగుంటే ఇంకా బాగుండు, కానీ ఇంటి ఎదురుగా అన్ని ఇల్లులు అయిపోతున్నాయి కాబట్టి
ఇంకా ఇదిగోండి ఇక్కడ ఉంది కదా లెఫ్ట్ సైడ్, అది ఇల్లు అనమాట, వెనక సైడ్. ఈ వెనక సైడ్ మొత్తం అంతా క్లీన్ చేయించేసి డెకరేషన్ అయితే చేయిస్తున్నారు. పెళ్ళి మాత్రం ఓన్లీ ఇంటి ఎదురుగా చేసాము, మిగతాదంతా కూడా ఇంటి వెనకాల అయితే చేసామన్నమాట. ఇంకా వంటలు అవన్నీ చూపిద్దాం అన్నట్లుగా ఇటువైపు అయితే వచ్చాము. ఇంకా వెరైటీస్ వచ్చేసి ఇడ్లీ, బోండా, ఉప్మా, ఇంకా చట్నీస్ అయితే కామన్. సో ఇంకా అవన్నమాట మార్నింగ్ టిఫిన్. ఇంకా వెళ్తున్నప్పటికీ బోండాలు అయిపోయాయి, ఇడ్లీలు అయిపోయాయి. ఇంకా మధ్యాహ్నం గురించి అయితే అక్కడ రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంక ఇదంతా కవర్ చేసి మళ్ళీ లోపలికి ఇంట్లోకి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ ఏమంటే శతమానం తీసుకురావడానికి అయితే వెళ్ళాలన్నమాట గుడి దగ్గరికి. ఇంకా అప్పటికే నన్ను పిలుస్తూ ఉన్నారు, నేను కనిపించట్లేదని చెప్పేసి ఇంకా త్వరగా మళ్ళీ ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ వచ్చేసి శతమానం తీసుకురావడానికి అయితే అందరం రెడీ అవుతూ ఉన్నాం అనమాట. శతమానం అంటే ఏంటి అని చెప్పేసి చాలామంది షార్ట్ పెట్టినప్పుడు కమెంట్ చేశారు. శతమానం అంటే పెళ్లి కూతురికి వేస్తారు కదా తాళిలో, సో అదనమాట. సో అది మేము తీసుకురావడానికి గుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ గుడి దగ్గర కంసల వారు వస్తారనమాట. ఎవరికైతే మేము ఆర్డర్ ఇచ్చామో వాళ్ళు తీసుకొని వస్తారు. సో ఇదంతా కూడా సాంప్రదాయ ప్రకారంగా జరగాలి. వాళ్ళు తీసుకొని వచ్చి డైరెక్ట్గా ఇంటికి ఇచ్చేయడం కాదు. మేము గుడి దగ్గరికి వెళ్ళేసి ఆయన వచ్చేసి అలాగా పూజ చేసేసి తీసుకురావాలన్నమాట. తీసుకొని వచ్చినప్పుడు కూడా శతమానాలు ఎవరికి కనిపించకుండా ఒక కుంకుమ భరిణిలో అయితే పెట్టుకొని రావాలి. ఈ ఫార్మాలిటీస్ అన్నీ కూడా మేము జరుపుతున్నప్పుడే మాకు తెలుసండి. ఇన్ని ఇయర్స్గా ఇన్ని సాంప్రదాయాలు ఉంటాయి అన్న సంగతి అయితే నాకు నిజంగా తెలియదు. చాలామంది మీ సాంప్రదాయాలన్నీ కూడా చాలా బాగున్నాయి, ఒకటి తర్వాత ఒకటి అని చెప్పేసి అన్నారు. సో అవన్నీ ఇన్ని గణం ఉంటాయి అని చెప్పేసి నాకు కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇంకా మేము గుడికి వెళ్ళినప్పుడు ఇలా మేళ తాళాలతో అయితే వెళ్తామన్నమాట. నార్మల్గా సైలెంట్గా అయితే వెళ్ళము. అండ్ శతమానం కూడా పెళ్లి కొడుక్కి వదిన వరుస వచ్చిన వాళ్ళే పట్టుకోవాలి. మేమైతే ఎలాగో కంకణాలు కట్టుకున్నాము, కన్యాదానం తీసుకుంటున్నాం కాబట్టి ఇంకో అక్క ఉన్నారు కదా, అక్క కూడా వదిన వరుస కాబట్టి ఇంకా అక్క అయితే పట్టుకున్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి అలా నడుచుకుంటూ గుడి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. గుడి కూడా చాలా దగ్గరే, దూరం ఉన్నా సరే ఖచ్చితంగా నడుచుకొని వెళ్ళాలి. ఇంకా దగ్గరే కాబట్టి ఇంకా అందరూ కలిసేసి వచ్చామన్నమాట. జనాలు ఎక్కడికి వెళ్ళినా సరే మనతో పాటు వెంటుంటేనే ఆ సందడి వేరేలా ఉంటుంది కదా. అంటే తక్కువ మంది వెళ్తే ఒకలా ఉంటుంది, జనాలు అందరం కలిసి వెళ్తే ఒకలా ఉంటుంది. ఇంకా మాతో పాటు చాలామంది వచ్చారు. ఇదిగోండి కంసల వారు అయితే వచ్చారు. అండ్ పెళ్లి కూతురికి బొందులు అలాగే శతమానాలు అయితే తీసుకొని వచ్చారనమాట. మేము వచ్చినప్పుడు పూజకు చేయాల్సిన పూజ ఐటమ్స్ అండ్ అలాగే ఆయనకి ఇవ్వడానికి బియ్యము, కూరగాయలు అవన్నీ కూడా తీసుకొని రావాలన్నమాట. అవి అందులో పెట్టుకొని తీసుకొని వచ్చాము. అండ్ పందిరాట రోజు అరిసెలు కూడా చేస్తారు. సో ఆ అరిసెలు కూడా తీసుకొని వచ్చి ఆయనకైతే ఇవ్వాలి. అసలు పెళ్లి రోజు 3 గంటల నుంచి మళ్ళీ పెళ్ళి అయ్యాక డీజే అంతా అవ్వడం ఒక 2:30 అయిందనమాట. అప్పటి వరకు కూడా అసలు రెస్ట్ అన్నదే లేదండి ఎవ్వరికి కూడా. అంటే పెళ్లి రోజు అంటే అలా ఉంటుందన్నమాట. ఒక కార్యక్రమం తర్వాత ఇంకో కార్యక్రమం అవుతూనే ఉంటుంది. అలా అవుతూ ఉండగా ఇంకా శారీస్ కూడా చేంజ్ చేసుకోవాలి. అంటే ఒకటే చీరతో ఇవన్నీ కూడా అయిపోతాయా అన్నట్లుగా మనకు కూడా ఉంటుంది కదా. సో ఇంకా అలా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ ఇది ఉంది అనగా 5 మినిట్స్లో కట్టుకొని అయితే వచ్చేస్తున్నాము. ఇంకా 5 మినిట్స్లో కట్టుకునేవి ఇలాంటి శారీస్ మనకి కంఫర్ట్గా ఉంటాయి. పట్టు శారీస్ అయితే అంత త్వరగా కట్టుకోలేము. ఇంకా అలా అని చెప్పేసి నేను పట్టు శారీస్ అయితే ఎక్కువ ప్రిఫర్ అయితే చేయలేదు. ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ ప్రిఫర్ చేశాను. చాలా కంఫర్ట్గా నాకైతే అనిపించింది అనమాట. మార్నింగ్ వేసుకున్న పింక్ శారీ కానీ ఇది కానీ చాలా బాగా అనిపించాయి. మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. చాలా బాగున్నాయి. ఫ్లిప్కార్ట్లో తీసుకుని నేను చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. అండ్ ఇక్కడ శతమానాలు కుంకుమలో వేసుకొని ఇంటి దగ్గరికి అయితే బయలుదేరిపోతూ ఉన్నాము. సో ఇంకా ఆ శతమానాన్ని పెళ్లి పందిర్లో అయితే పంతులు గారికి అయితే ఇవ్వాలన్నమాట. అప్పుడు అదే పెళ్ళి తాళి కట్టిస్తారు కదా, అప్పటి కోసము ఇంక ఇవన్నీ కూడా పట్టుకొని అందరం కలిసేసి ఇంటికైతే వెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అక్క పెళ్లి కూతురు పిలుపుకైతే వెళ్తుంది అనమాట. అది కూడా టైమింగ్ మార్నింగ్ పెళ్లి రోజు 10 to 11 లోపు మన ఇంటికైతే వచ్చేయాలి. మన ఇంటికంటే ఇంటి లోపలికైతే రాకూడదు అనమాట. అంటే ఊర్లో ఎవరైనా ఉంటారు కదా, చుట్టాలు ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో కూడా ఉండొచ్చు. ఈవినింగ్ కాలగోలు సంబరాలు అయ్యే వరకు మన ఇంట్లోకి అయితే అడుగు పెట్టకూడదు అనమాట. ఆ కాలగోలు సంబరాలు స్నానాలు అన్నీ అయ్యాక ఇంట్లో అయితే అడుగు పెట్టేస్తారు. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయితే చేసేస్తూ ఉన్నాం అనమాట. టిఫిన్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము వెళ్ళినప్పటికీ ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి అలాగే టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాము. ఇంకా మేము ఒక గ్రూప్ డ్యాన్స్ కూడా నేర్చుకున్నాము. అంటే డీజే అంటే గుంపులో గోవింద డ్యాన్స్ చేసేవచ్చు, కానీ గ్రూప్ డ్యాన్స్ అంటే షై ఫీలింగ్ నాకైతే. అంటే ఎక్కువ అలవాటు లేదు కాబట్టి జనాలు అందరి ముందు డ్యాన్స్ చేయాలంటే అదొక షై ఫీలింగ్ వచ్చేస్తుంది. అయినా సరే ఇంకా ఈ పెళ్ళిలో చేయకపోతే ఇంకెలా అన్నట్లుగా ఇంకా నేర్చేసాను అనమాట. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దరు. కానీ
ఇక్కడ అయిపోయాక మళ్ళీ అమ్మోరు గుడ్లకి అయితే బయలుదేరామండి. అంటే అమ్మోరు గుడ్లకి ఒక 5 గుడ్లకి అయితే బయలుదేరాలి, దూరం దూరం ఉంటాయి. ఇంకా తినకుండా బయలుదేరితే కళ్ళు తిరిగి పడిపోతాము, మార్నింగ్ నుంచి రెస్ట్ లేదు కదా అన్నట్లుగా ఫస్టే అందరం కూడా టిఫిన్లు అయితే చేసేసి ఇక్కడ అమ్మోరు గుడ్లకి అయితే బయలుదేరాము. 5 అమ్మోరు గుడ్లకు కూడా ఇలా బిందెలతో నీళ్ళు తీసుకెళ్ళేసి ముర్రాట అయితే పొయ్యాలి, అలాగే అమ్మవారికి చీర కూడా చూపించాలన్నమాట. ఇంకా అందరం అక్కడికైతే బయలుదేరాము. మా సాంప్రదాయాలు నిజంగా మాకే చాలా ఇష్టం అనమాట. ఏది కూడా మిస్ అవ్వము. పెళ్ళి కూడా ఎన్ని నిమిషాలంటే ఖచ్చితంగా ఒక్క సెకండ్ అటు ఇటు పోకుండా అదే మినిట్లో తాళైతే కడతారనమాట. మీలో ఏమో కొందరు మీరు పెళ్లి వీడియో పెట్టేసరికి వాళ్ళకి పాప బాబు పుట్టేస్తారని అంటున్నారు. నేను అసలు ఎక్కడ లేట్ చేస్తున్నాను చెప్పండి, ఒకటి తర్వాత ఒకటి పెడుతూనే ఉన్నాను. నాకు టైం దొరకకపోయినా సరే టైం తీసుకొని మరీ నేను ఎడిటింగ్ చేస్తున్నానండి. మీరు కూడా నన్ను కొంచెం అర్థం చేసుకుంటారనేసి అయితే అనుకుంటున్నాను. పెళ్ళి అయిపోయినట్టు కాదు, పెళ్ళి అయ్యాక కూడా ఇంట్లో పనులు చాలానే ఉంటాయి. సారీ సర్దడం అనేసి అండ్ ఇంట్లో మొత్తం అంతా గందరగోళంగా అయిపోయి ఉంటుంది, అదంతా క్లీన్ చేయడం కానీ చాలా పనులు అయితే ఉంటాయి అనమాట. అవన్నీ చేసుకుంటూ నేను ఎడిటింగ్ అయితే టైం దొరికినప్పుడల్లా చేస్తున్నాను. అండ్ మిస్ చేయకుండా ఒక రోజు తర్వాత ఇంకో రోజు పెడుతూనే ఉన్నాను. అయినా సరే మీకు లేట్ అనిపించేస్తుంది. పెళ్ళి ఒక వారం రోజులు ఉంది అనగా వారం రోజుల ముందు నుంచి ఫుల్ గాలి వర్షము తుఫాన్ లాగా వచ్చేసింది అనమాట. మాకైతే చాలా టెన్షన్ వేసింది, అసలు ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. అంటే మనము ఎంత ఖర్చు పెట్టి చేసినా సరే వర్షం వస్తే కనుక చాలా బాధ వేస్తుంది కదా, అది టెన్షన్ మా హస్బెండ్ అయితే చాలా పెట్టుకున్నారు, ఎలా అవుతుందో ఏంటో అని చెప్పేసి. కానీ దేవుడి దయ వల్ల పెళ్ళి ఒక 2 రోజులు ఉందనగా 2 రోజుల నుంచి అసలు వర్షం అన్నదే లేదనమాట. చాలా బాగా జరిగిందండి. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. నేను కూడా మీరు వెయిట్ చేస్తున్నందుకు అంతే త్వరగా పెట్టాలి అనేసి అయితే అనుకుంటున్నాను. పెడతాను కూడా నెక్స్ట్ వీడియోలో అయితే, ఇంకా రిసెప్షన్ వీడియో అయితే పెడతాను. ఈ వీడియోలో అయితే ఇంకా పెళ్ళి మార్నింగ్ మేము చూపించాను కదా, మార్నింగ్ పూజ చేసాము, అలాగే శతమానం తీసుకురావడానికి వెళ్ళాము. దాని తర్వాత ఇంకా టిఫిన్ చేసేసి దాని తర్వాత అమ్మవారి గుడికి అయితే బయలుదేరాము. సో ఇవన్నీ కూడా ఒకటే వీడియోలో అయితే పెట్టేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం డ్యాన్స్ చేయడానికి అయితే నేను వయసు నేర్చుకున్నాము, వీళ్ళకైతే నేర్పిస్తూ ఉన్నాం అనమాట. చాలా మంది ఏమో వీడియో లెంత్ పెట్టండి అని అంటున్నారు. లెంత్ పెట్టడం వల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండదన్నమాట చూడాలనేది. షార్ట్ అండ్ స్వీట్గా అయితే నేను పెడుతున్నాను. ఫైనల్లీ వీడియో అయితే ఇదండి, నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.